ఇది వచ్చేసి నారాయణఖేడ్ కి చాలా నియర్ బై లో ఉంటుంది. నాందేడ్ హైవే 161/V కి చాలా నియర్ బై లో ఉంటుంది. సో ఇక్కడ బీదర్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ ఉంటుంది. చాలా నియర్ బై 30-35 కిలోమీటర్స్ లో బీదర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే 200 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. సో నిమ్స్ కి చాలా నియర్ బై లో ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో మీకు తక్కువ ప్రైస్ కే ప్లాట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్లాట్స్ మీకు విత్ వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ తో ఇవ్వడం జరుగుతుంది. మెయింటెనెన్స్ కూడా చూడొచ్చు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా గ్రీనరీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రాక్టర్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. 605 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నట్లయితే మీకు 40 ప్లాంట్స్ అనేది రావడం జరుగుతుంది, వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్స్. అండ్ మలబార్ నేమ్ కూడా ఉంటుంది. పేపర్ కటింగ్ కి యూస్ చేస్తారు. ఇవి వచ్చేసి 2 కటింగ్స్ వస్తుంది. 12 years మెయింటెనెన్స్ తో ఇస్తున్నారు ప్రాజెక్ట్స్ వచ్చేసి. సో మీకు 12 years మెయింటెనెన్స్ లో వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ 1 సింగిల్ కటింగ్ వస్తుంది. సింగిల్ కటింగ్ లో మీకు 50% షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ప్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మీరు వెనకాల చూస్తున్నట్లుగా ఏదైతే 8 విల్లా కాటేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మధ్యలో స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఎమ్యూనిటీస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, షటిల్ కోర్ట్స్ అండ్ క్లబ్ హౌస్, గెస్ట్ సూట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది SEZ ఏరియా కావడం వల్ల సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేశాయి. సో ఈ ఏరియాలో 1-way రోడ్స్ 2-way రోడ్స్ అయ్యాయి. 2-way రోడ్స్ 4-way అవుతుంది. సో 161B కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉందండి, ప్రోగ్రెస్లో ఉంది. వన్స్ ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైజెస్ అనేది ఇంకా పెరుగుతాయి. సో ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు తక్కువ ప్రైజ్లో వస్తుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే స్పాట్లో అవుతుంది. సో రైతు బంధు, రైతు బీమా అండ్ ఇవన్నీ మీకు అప్లికేబుల్ వస్తుంది. సో ఫామ్ ల్యాండ్స్ ఎవరైతే చూస్తున్నారో, తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ చూస్తున్నారో ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. రీసెంట్గా నారాయణఖేడ్ చుట్టూ ORR అనేది శాంక్షన్ చేయడం జరిగింది. లోకల్ పీపుల్ కూడా, లోకల్ ఎమ్మెల్యే కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు న్యూస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు అన్ని లింక్ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ ద్వారా ఒక రింగ్ రోడ్ లాగా నారాయణఖేడ్ చుట్టూ తయారు చేసుకోవడం జరుగుతుంది. దీంతో నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ విస్తీర్ణతకు ఉపయోగపడుతుంది. ల్యాండ్స్ కి కూడా డిమాండ్ వస్తుంది. ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నారాయణఖేడ్ ట్రాఫిక్ తగ్గడానికి ఈ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. 14,000 ఎకర్స్ లో నిమ్స్ ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఏదైతే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ అక్కడే స్టార్ట్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు బుక్ చేసుకోండి. ఫర్దర్ గా మీ పిల్లల భవిష్యత్తుకి మంచి లాభదాయకం అవుతుంది. అండ్ ఆల్సో మనం వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ అండి. సో ప్లాంట్ చూడొచ్చు ఏ హైట్ లో ఎదిగిందో, ఈ హైట్ లో ఉందండి. సో ఇది నేను చూపిస్తున్న చిన్న మొక్క. ఇంకా చాలా హైట్ లో ఉన్నాయి, కొన్ని తక్కువలో అండ్ ఈ స్టేజ్ నుంచి ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 feet నుంచి 8 feet 10 feet వరకు ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మలబార్ నేమ్. ఇది పేపర్ కటింగ్ యూజ్ చేస్తారండి. సో ఇది చూసుకున్నట్లయితే ఇవి కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇది కూడా మీకు ఇన్కమ్ గెయిన్ చేస్తుందండి. సో ఇది 2-3 కటింగ్స్ వస్తాయి. 12 years మెయింటెనెన్స్లో మీకు 2-3 కటింగ్స్ వస్తుంది. దీనికి వచ్చిన ఇన్కమ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.